హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చల్లమిరపకాయలు, మంచిమిరపకాయలు అంటారు కదా, వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, సంవత్సరం పాటు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఇవి పప్పుచారు, పులుసులు, పప్పు, టమాటా పప్పు ఇలా చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి. ప్రిపరేషన్ అయితే చూసేయండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చిని క్లీన్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్గా పచ్చిమిర్చి దొరుకుతాయి కదా. సో కారం లేనివి తీసుకుంటే మనకి తినడానికి చాలా బాగుంటాయి. కారం ఎన్నో తీసుకుంటే తినలేం కాబట్టి కారం లేనివి ఇలా బజ్జీ మిర్చి అలాంటివి తీసుకున్నారంటే చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఫ్రెష్గా ఉన్న మిర్చిని తీసుకోండి. 1 కేజీ మిర్చికి 2 లీటర్లు పెరుగు తీసుకున్నారంటే సరిపోతుంది. పెరుగుని మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని చిలుక్కొని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పుని వేసుకోండి. రాళ్ళుప్పు అంటారు కదా, అది వేసుకొని ఈ మజ్జిగలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఈ మజ్జిగన్ని పచ్చిమిర్చికి అనేది పడతాయి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఓవర్ నైట్ అనేది వీటిని వదిలేయాలి. మార్నింగ్ వేసుకున్నారంటే ఒక రోజు నైట్ కానీ 2 రోజులు నైట్ కానీ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ మజ్జిగ మిర్చిని అనేది ఈ మజ్జిగ ఉప్పు వేసినవన్నీ బాగా పీల్చుకునేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసామంటే కింద నుంచి పై వరకు అన్నీ బాగా పీల్చుకుంటాయి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనేది వీటన్నిటిని ఎండకి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ రైస్ బ్యాగ్ మీద కానీ ఎండబెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత ఈవినింగ్ ఆరిపోయిన తర్వాత మిగిలిన మజ్జిగ ఉంటాయి కదా, ఇవన్నీ పీల్చుకునే వరకు మనము సాయంత్రం తెచ్చి మజ్జిగన్నిటిని అదే మజ్జిగలోకి వేసుకుంటూ ఈ ప్రాసెస్ని మజ్జిగంతా ఆఖరి వరకు అయిపోయేలాగా చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఎండకి ఎండిన తర్వాత మజ్జిగ మిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఈ విధంగా మనకి ఎండకు ఆడుతూ ఉంటాయి. ఈ ప్రాసెస్ అనేది పూర్తి అవ్వడానికి మనకి 2 నుంచి 3 రోజుల వరకు పడుతుంది. మజ్జిగలో వేసుకున్న తర్వాత అన్ని బాగా మునిగే వరకు ఈ విధంగా ముంచుకోవాలి. ఈ విధంగా ముంచుకొని ఓవర్ నైట్ మూత పెట్టి వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి. ఎండకు ఆరబెట్టుకోవాలి. లాస్ట్ డే చూపిస్తున్నాను చూడండి. మజ్జిగ అంతా పీల్చుకొని ఈ విధంగా అయ్యే వరకు మనం అనేది మజ్జిగ మిర్చిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చల్లమిర్చి చాలా బాగుంటాయి. అదేవిధంగా లాస్ట్ వరకు ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. లాస్ట్కి ఈ విధంగా ఎండబెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండబెట్టుకున్నారంటే బాగా త్వరగా ఎండుతాయి. ప్లేట్ వేడికి కూడా ఈ విధంగా గలగల అనే వరకు మనం మజ్జిగ మిర్చి అనేది ఎండబెట్టేసుకోవాలి. విరిపి చూస్తే చూడండి, ఇలా పట్మని విరిగిపోవాలి. ఈ స్టేజ్ వచ్చే వరకు మనకి మజ్జిగ మిర్చి అనేది ఎండిపోవాలి. ఈ విధంగా ఎండిపోయిన తర్వాత మనము ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనము ఈ మజ్జిగ మిర్చిని నూనెలో వేయించుకొని తినొచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. సమ్మర్లో ఎక్కువ ఎండలు కాస్తాయి కాబట్టి తక్కువ టైంలోనే ఈ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇయర్ మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంజాయ్ చేయవచ్చు. నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్లో ఇవి వేయించుకున్నారంటే ఇందులో మజ్జిగ అంటుకొని ఉంటాయి కదా, అదంతా రిలీజ్ అయ్యి మనకి ఆయిల్ దేనికి పనికిరాదు. అందుకోసమే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. ఈ ఆయిల్ని దేనికి యూజ్ చేసుకోవడానికి పనికిరాదు కాబట్టి. సో ఈ విధంగా మీకు ఎన్ని మిర్చీలు కావాలో అన్ని మిర్చీలు వేయించుకొని తీసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.